అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి. మీకు మీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సార్. వీక్షకులందరూ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. ధన్యవాదాలు సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ, చెప్పండి సార్. నూతనోత్సాహంతో ఆ, పార్టీలో జాయినింగ్స్ ఎక్కువ అవడం వల్ల నూతనోత్సాహంతో ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక సభ పెట్టాలని చెప్పేసి రా కదలరని చెప్పేసి డిజైన్ చేశారు. సో ఇప్పటికి నాలుగైదు సభలు అయ్యాయి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వీటి స్పందన చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఉమ్. టీడీపీకి పునర్వైభవం వచ్చినట్టు అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? నాకు చంద్రబాబు నాయుడు గారి సభలోకి వస్తున్న జనాభాని వాళ్ళ స్పందన చూస్తున్న తర్వాత నాకేమనిపిస్తుందంటే 1982లో అన్ననందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విసిగి వేసారిన ప్రజలు ఏ విధమైనటువంటి ఆదరణ అభిమానం చూయించారో తిరిగి ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయండి శ్రీనివాస్ గారు. అలాగే 1984లో నాదెండ్ల భాస్కరరావు గారిని అడ్డం పెట్టుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రామారావు గారిని పదవీచ్యుతం చేసిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చేసి ఈ పదవి ఇలా కాదు మీ ద్వారా మళ్ళీ నాకు రావాలని చెప్పని అసెంబ్లీని రద్దు చేసి తిరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచం ఎలా ఉందో తిరిగి 1994లో అంటే 89లో అధికారం కోల్పోయినటువంటి నందమూరి తారక రామారావు గారు తిరిగి 94లో మళ్ళీ ఏ విధమైనటువంటి ప్రజాదరణతోటి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. ఈ మూడు నేను ప్రత్యక్షంగా చూసి ఉండవాడిని. మళ్ళీ ఆనాటి ఆ పరిస్థితులు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయండి. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే వచ్చిన జనాభా అంచనాలకు మించి రావటమే కాకుండా సావధానంగా ఆయన చెప్పేది విని ఆశాంతం సభ పూర్తయ్యేంత వరకు ఉండి ఆయన చెప్పేది విన్న తర్వాతే ఆయన వెళ్ళిన తర్వాత ప్రజలు వెళ్తున్నారండి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అవతల ముఖ్యమంత్రి గారి సభకేమో గోడలు దూకి పారిపోతున్నారు, బారికేట్లు తొలగించుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఎలా పారిపోతున్నారో మనం చూస్తానే ఉన్నాం. మరి ఈయన వయసు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఉదయం పూట ఒకసాట సాయంత్రం పూట ఒకసాట ఆయన సభలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈ వయసులో. మరి నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు, పిల్లలతోటి గోలీకాయలు ఆడుకున్నాడు ఆయన కూర్చొని. కొబ్బరికాయ కొట్టడానికే ఈయన మరి ఆచార్య గారు పైకి తీసుకొచ్చారు కొబ్బరికాయ కొట్టడానికి. మరి ఈయనేమో కింద కూర్చొని గోళీలాట ఆడుకుంటున్నాడు. మరి ఎవరు వృద్ధులో ఎవరు కుర్రవాళ్ళో ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళకి ఈ రోజు అర్థమైపోతా ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల వాడి వేడి బాగా పెరిగింది. మీరు గమనించారో లేదో, చాలా స్పష్టంగా సూటిగా ఎక్కడ కూడా తడబాటు అనేది లేకుండా ఆయన ఈరోజు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఈ ప్రభుత్వ పాలనని గతంలో ఆయన చేసిన అభివృద్ధి గురించి చాలా విస్పష్టంగా చెబుతూ గతంలో లాగా నేను చూసి చూడనట్టు ఉండను, అధికారంతో పాటు అరాచకవాదులందరికీ తాట తీస్తాను అని చెప్పి ఆయన చెప్పే విధానం కూడా ప్రజలకి బాగా ఆకట్టుకుందండి. చాలా ఆనందంగా కూడా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఆయన చూడాలని తండోపతండాలుగా జనం వస్తున్నారండి. దానికి తోడు ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు గమనించుకుంటూ చెప్పే అబద్ధాలను కూడా వాళ్ళు ఒక్కోటి ఆయన ఏమేమి చెప్తున్నాడు ఏంటనేది వాళ్ళు స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా తెలుగువాడ అని చెప్పని పిలుస్తా ఉంటే వాళ్ళు వచ్చేదానికి ఇక్కడ మీరు శ్రీనివాస్ గారు ఒకటి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యులుగా లోక్సభ సభ్యులుగా పోటీ చేయడానికి పోటీ పడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి తక్కువగా 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పారిపోతున్నారు, వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అభ్యర్థులే దొరకట్లేదు వాళ్ళకి. అందుకే కుటుంబాలకి వాళ్ళు అందరికీ కలిపేసి ఒకళ్ళ గంపగుత్తుగా ఒకే కుటుంబాన్ని కట్టబెడతా ఉన్నారు. ఎందుకంటే పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. చాలా స్పష్టంగా ఈరోజు ఎక్కడ పట్టినా ఏ ప్రాంతానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ప్రాంత సమస్యలే కాకుండా రాష్ట్రానికి పట్టిన ఈ 4 సంవత్సరాల 8 నెలల చిల్లరలో ఏమేం జరుగుతుందనేది చాలా స్పష్టంగా ప్రజలకు విశదీకరిస్తూ ఆయన ముందుకు వెళ్తున్న విధానం చూసిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా మనం ఇంకెందుకు రానాయన ఈ పార్టీలో ప్రజలు ఎట్లా తిరగబడిపోతా ఉన్నారు, కనీసం మనకు ధరావత్తు కూడా రాదు,
నాకు తెలిసి ఈ అసెంబ్లీలో రేపు పొద్దున శాసనసభలో మనకి 2 అంకెల స్కోర్ కూడా రాదేమో అనే నిర్ణయానికి వాళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది. అందువల్లే ఇంకా కొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకున్నారు అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ఎక్కడికి ప్రవేశం లేదు శ్రీనివాస్ గారు. ఎవరు వాళ్ళని దరికి చేర్చుకునే అవకాశం లేదు వాళ్ళకి. కాస్త కూస్తో ఒకటి రెండు మాటలు మాట్లాడిన ప్రతిపక్షం అన్న తర్వాత విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది విమర్శించినా కూడా సద్విమర్శలు, సిద్ధాంతపరమైన విమర్శలు ఉండబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తుంటే తీసుకుంటున్నారే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ప్రవేశం లేకపోవడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ జరుగుతుంది కూడా ఒకటి మీరు గమనించుకోండి. ఏం జరుగుతుందా అంటే అక్కడ ఒక అభ్యర్థిని నువ్వు నిలబడాలి, ఆ పలానా సాటి నుంచి నువ్వు పోటీ చేయాలా, ఆ పోటీ చేయాలంటే నీ దగ్గర ఇంత డబ్బులు ముందుగా నా దగ్గర జమ చేయండి, జమ చేసిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజల మీద పడి దోసుకున్నటువంటి శాసనసభ్యులు కక్కలేక మింగలేక అంకెలతో సహా వాళ్ళు 10 రూపాయలు తింటే నువ్వు 20 రూపాయలు తిన్నావని చెప్పని అధినేత చెబుతూ 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పని చెబుతుంటే ఏమి చేయాలో అర్థం కాక పాలు పోక తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పోటీకి సిద్ధపడ్డారు. అంతే తప్ప పోటీకి మనస్ఫూర్తిగా పోటీ చేసే వాళ్ళు రేపు 175 స్థానాల్లో 10-15 స్థానాల కంటే ఉంటారని చెప్పి అయితే నేను భావించటంలా. చాలా మంది బీఫామ్ తీసుకున్న తర్వాత కనుమరుగైపోతారు. వాళ్ళు ఎవరికి కనపడరు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. పోటీకి కూడా సిద్ధంగా ఉంటారని అయితే నేను భావించట్లేదు. అలా ఉంది ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి కోపం. జరుగుతున్న పరిణామాలు ఒక్కోటి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన ఏ ఏ రంగాన్ని తీసుకున్నా, ఏ వ్యవస్థను తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఎవరికి న్యాయం జరగలేదు వాళ్ళకి తప్ప, ఆ 6-7 ముఖ్యమైన వాళ్ళకి తప్ప, అలాగే కొంతమంది నోరుగల శాసనసభ్యులకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదని ప్రజలు ప్రతినిధులు కూడా భావిస్తున్నారండి. మీరు శాసనసభ్యులే కాదు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా చూడండి. గ్రామ సర్పంచులు కావచ్చు, అలాగే ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, జడ్పీటీసీ సభ్యులు కావచ్చు, గ్రామాలు వైఎస్ఆర్సీపీని ఖాళీ చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఇది మన ఒక్క సమస్య కాదు, మన ఇంటి సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య, భవిష్యత్తు తరాల సమస్య. ఈ ఒక్కసారి గనక పొరపాటు జరిగితే మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని మనమే చేతులారా నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ఏకోన్ముఖులమై ఒకే ఒక్క ఆలోచనతోటి రెండో ఆలోచనకు దరి రానివ్వకుండా, ధరావత్తులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రానియకుండా చేయాలనే తలంపుతోటి ప్రజలు చాలా విస్పష్టంగా ఉన్నారండి. అందుకే చంద్రబాబు నాయుడు గారి సభలకి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సభల గురించి చూసుకుంటున్నారు. లోకేష్ బాబు కార్యరంగంలో అందరిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యుద్ధ రంగానికి సిద్ధమై ఆయన అన్ని విధాల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ, ఎవరైతే ఆ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, సరైన అభ్యర్థులు వడపోతలు వేసుకునే కార్యక్రమంలో లోకేష్ బాబు గారు ఉన్నారు. వీళ్ళకి తోడు ఈరోజు జనసేనాని వీళ్ళతోటి కలిసి ఈ రోజు ముందుకెళ్తున్న శుభ సందర్భంలో ఇక రెండో ఆలోచన అయితే ప్రజలకు ఎలాంటి ఆలోచన కూడా లేదండి. ఇప్పుడే ఇట్లా ఉంది, రేపు పొద్దున వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఒక్కసారి గనక ఒక చుట్టేసి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి అరకొరగా ఏదన్నా ఒక 7-8 స్థానాలు వస్తాయంటే ఆశ కూడా పోయి సున్నా అవుతుంది అనేది నా అభిప్రాయం. 175కు 175 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంత ప్రజా ఆగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు దాకా భయం కొద్దీ మనకెందుకులే, లేనిపోయింది, పెద్ద పెద్ద వాళ్ళకే అన్యాయం జరిగిపోయింది, వాళ్ళని తీసుకెళ్లి కారాగారంలో వేశారు, అలాగే కొంతమందిని కొట్టడం కూడా జరిగింది, మనకెందుకు లేనిపోయింది, మన చేతిలో ఒక ఆయుధం ఉంది కదా, సరైన సమయంలో దాన్ని వినియోగించేసి అవతల వాళ్ళని తుదిముట్టిద్దాం అనే ఆలోచనతో విజ్ఞతతోటి ఈరోజు ప్రజలందరూ నిరీక్షించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వాళ్లే ముందుండి పార్టీలని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని నడిపిస్తున్నారని అయితే నాకు భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక సూపర్ హిట్ సినిమా 40 ఏళ్ల కింద సూపర్ హిట్ అయిన తెలుగువాడి ఆత్మగౌరవం రా కదలరా అని చెప్పేసి ఎన్టీఆర్ గారు పిలిపించినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని పిలిపిస్తే అలా ఉంది, అలా ఉన్నట్టుందని చెప్తున్నారు. చూద్దాం సార్, ఇది ఎంతవరకు ఓట్లకు కన్వర్ట్ అవుతాయో లేదనేసి. ధన్యవాదాలు సార్.